హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. కూకట్పల్లి అమీన్పూర్లో 17 గంటల పాటు యాక్షన్ చేపట్టింది. ఉదయమే పోలీసులతో స్పాట్కు చేరుకున్న హైడ్రా అధికారులు అధునాతన జేసీబీల సాయంతో వ్యాపార సముదాయాలను నేలమట్టం చేశారు. అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హైడ్రా ఈ మేరకు వాటి వివరాలను వెల్లడించింది. కూల్చివేతల ద్వారా కృష్ణారెడ్డిపేటలో ఎకరం, పటేల్గూడలో 3 ఎకరాలు, నల్లచెరువు వద్ద 4 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రచన అందిస్తారు. వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. మరి హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలు అయితే చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు అమీన్పూర్లో అయితే మనకు 28 ఇల్లులు అయితే కూల్చివేయడం జరిగింది. నాన్ స్టాప్గా 17 గంటల పాటు అయితే హైడ్రా కూల్చివేయడం చేపట్టారు. మరి అర్ధరాత్రి 1 గంట వరకు అయితే ఇది కొనసాగిందని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు చూసుకుంటే అంటే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వలేదని అయితే చెప్తున్నారు. మరి విజువల్స్లో చూసుకుంటే చాలామంది ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా గృహప్రవేశాలు కానీ ఇలాంటివి రిజిస్టర్స్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో చాలా మంది సఫర్ కూడా అవుతున్నారు. ఇప్పుడు ప్రజలైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. ఓకే, సో నమస్తే సార్. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పర్మిషన్ ఇవ్వడం ఫస్ట్ తప్పు. పర్మిషన్ తీసుకొని చాలామంది లోన్లు తెచ్చుకొని వాళ్ళ గోల్డ్ పెట్టుకొని ఇక్కడ కట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ చాలా అన్యాయం జరిగింది. దీన్ని కొంచెం ఆలోచించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మరి నిన్న వచ్చినప్పుడు మీరు అంటే అడ్డుకునే ప్రయత్నాలు ఎలాంటివి చేయలేదా? మీరు అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, సెక్యూరిటీ ఏం అడ్డుకుని చేయడానికి లేదండి మేడం. ఒక్కటే చెప్తున్నారు, మీరు ఏమన్నా ఉంటే చూపించండి అంటున్నారు. ఏముంది మేడం, అందరూ అప్పు తెచ్చి కట్టుకుని ఉన్నారు. అందులో మా ఫ్రెండ్ కూడా కొన్నాడు. అతను చాలా బాధపడుతున్నాడు లోన్ తెచ్చుకున్నామని చెప్పేసి. దీనివల్ల చాలా కొంచెం గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం ఉందని మేము కోరుతున్నాం. అంటే ముందుగా వీళ్ళకి ఎట్లాంటి నోటీసులు కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు మేడం. 1 వీక్ ముందు చెప్పారంట. ఒకసారి వచ్చేసి ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా కూల్చేశారు. చాలా మంది బాధపడుతున్నారు మేడం. ఇది కొంచెం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. ఓకే, సో చూసారు కదా, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూల్చివేయడం జరిగింది. సో 1 వీక్ బ్యాక్ వచ్చి చెప్పడం జరిగింది, కానీ ఇంకా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాం. అంత సెక్యూరిటీ ఉండే అని అయితే ప్రజలు కూడా చెప్తున్నారు. సో ఇంకా రీసెంట్గా మనం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇక్కడ ఇంకొక ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు కూడా ఖాళీ చేయడం కూడా జరుగుతుంది. సో వాళ్ళైతే లోపల చాలా కన్నీరు మున్నీరు అవుతున్నారని అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం రండి. అమ్మ, పరిస్థితి ఏంటి ఇక్కడ? ఏముందమ్మా, కష్టపడి రూపాయికి పోగు చేసుకొని పర్మిషన్ ఇచ్చినాకే కదమ్మా మొదలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా వచ్చి కోలుకొడితే ఎటు వెళ్ళిపోతారమ్మా చెప్పు? అన్యాయంగా ఘోరంగా చేతిలో రూపాయి లేకుండా ఇంటికి పెట్టుకొని అల్లాడిపోతున్నారమ్మా. మీరే దీనికి ఏదో ఒకటి న్యాయం చేయాలమ్మా వాళ్ళకి. అంటే మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఏం లేదా అమ్మా? ఏం లేదమ్మా. నోటీస్ లాంటి ఇచ్చారు. 20 నైట్ నోటీస్ లాంటి ఇచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము మాట్లాడదాం అనుకున్న 6 o'clock వచ్చేసి స్టార్ట్ చేసేసారు మొత్తం. అట్లీస్ట్ మేము నోటీసులు చూపించి రిజిస్ట్రేషన్ ఉన్న పట్టాలన్నీ చూపిస్తున్నాం కమిషనర్కి. కమిషనర్ అయితే ఒకసారి కూడా మాతో మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అక్కడ రోడ్లు వేసిరేస్తున్నారు బయటకి. ఇంక మేము ఎంత చెప్పినా కూడా వాళ్ళు అసలు మా మాటే వినట్లేదు. సో ఈ ఇల్లు ఎప్పుడు కట్టడం జరిగింది? జస్ట్ ఇది 4 months బ్యాకే అయిపోయింది. మేము కొత్త కట్టుకొని ఇంట్లోకి వచ్చి 4 months, ఇది 4th month అంతే. జస్ట్ ఈ 4 monthsలోనే ఇంత అయిపోయింది. ఇప్పుడు అట్లాంటప్పుడు ఈ లిటిగేషన్లో ఉన్నాయన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయొద్దు, పర్మిషన్లు ఇవ్వద్దు. రిజిస్ట్రేషన్ అయింది, పర్మిషన్ ఉంది, లోన్ కూడా శాంక్షన్ అయింది కదా. మరి లోన్ ఎలా శాంక్షన్ అవుతుంది లిటిగేషన్లో? లిటిగేషన్లో ఉన్నప్పుడు కరెంటు ఉంది, ఎలక్ట్రిసిటీ, వాటర్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మరి ఎట్లా ఇస్తారు లిటిగేషన్లో ఉన్నప్పుడు? ఇవ్వద్దు కదా. ఇప్పుడు అప్పుడు ఇచ్చారు, మరి ఇప్పుడు వచ్చి ఇలా గూలు కొట్టేస్తే మరి ఇప్పుడు మేము ఉన్న పరిస్థితులు ఎటు వెళ్ళాలి? అందరు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొని ఇప్పుడు రోడ్డు మీద పడ్డాం మేము. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు? మొత్తం మా 40 సంవత్సరాలు కష్టపడిందో మొత్తం దీని మీద పెట్టుకున్నాం. ఈ ఇంటికి వచ్చి 4th month ఇది అంతే. జస్ట్ ఇటు చేస్తే ఇంకెటు పోవాలమ్మా? గవర్నమెంటే ఇంత అన్యాయం చేస్తే ఇంకెటు పోవాలి చెప్పు? గవర్నమెంటే ఇంత అన్యాయం చేస్తుంటే ఏ రోడ్లు పట్టుకొని అడుగు తినాలా? ఇంక చెప్పు. రూపాయి కష్టపడి కట్టుకున్నారమ్మా. కట్టుకొని పర్మిషన్లు అన్నీ ఇచ్చినాక నీ పని చేస్తే మేమేం చేయాలి చెప్పు? బిడ్డలు రోడ్డు పాలయ్యారా లేదా? తినటానికి నిన్నటి నుంచి తిండి లేదు, ఏమి లేదు, నీళ్లు లేవు, అన్నహారం లేకుండా అరోమని ఏడుస్తా కూర్చున్నారు.
చెప్పు, మీరే న్యాయం చేయాలమ్మా. ఏదైనా సరే ఏం లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు, అల్లాడిపోతున్నారమ్మా. మీరే న్యాయం చేయాలి. ఇంకా 40 ఏళ్ళ నుంచి కష్టపడ్డాడమ్మా. కష్టపడి అన్ని ఎంత ఏకలు చేసుకొని రెక్కలు ఎరుగు తీసుకొని చేసుకొని కరెంట్ లేదా, స్తంభాలు కొట్టారా, ముద్ద లేదా, నీళ్ళు లేదా, పిల్లలు అల్లాడి ఎంత కష్టపడితే వచ్చిందో మీకు కూడా తెలుసు కదమ్మా. ఏం లేదు, స్తంభాలు కూడా ఎరగొట్టారు, కరెంటే లేదమ్మా. ఏం లేదు నాయన. ఇంకా బిడ్డల్ని సీకాకు చేశారు. నిన్నైతే ఎదురొచ్చిన వాళ్ళని కూడా అసలు ఎవరిని బోవు తెస్తే కూడా నెట్టేసి రానిలేదమ్మా. ఆ రకం చేశారు. ఏం చేయాలి? అన్నీ నిన్నాళ్ళ నుంచి కష్టపడి ఎంత చేస్తే ఎట్టయింది? ఎంత రెక్కలు మాకేమన్నా ఆస్తుందా? ఏమన్నా మాకు పని ఉందా? రెక్కలు పగలు కొట్టుకొని చేసుకున్న వాళ్ళమే కదమ్మా మేము. రెక్కలు పగలు కొట్టుకొని చేసుకున్నామమ్మా. ఏం చేయాలి చెప్పండమ్మా. గవర్నమెంట్ ఎటు చేస్తే కొద్దిగా 1 నెల టైం అన్నా ఇచ్చారా? టైం కూడా లేకపోతే ఒక నెల టైం ఇచ్చి లోన్ ఇచ్చి ఇన్ని చేసి ఇప్పుడు ఎట్ట చేస్తే ఎట్టా చెప్పండి. మీకు న్యాయం అయితే చేయండి. కట్టు అసలు మీరే చెప్పాలమ్మా. ఏదైనా సరే నిన్నటి నుంచి ఘోరంగా అల్లాడిపోతున్నారు. లోపల అన్నం తినటానికి కూడా లోపలికి రాని లేదు. రోడ్డు మీద పడ్డారమ్మా. రెక్కలు ముక్కలు చేసుకున్నారమ్మా. రూపాయికి పోగు చేసుకొని నేటి కాలానికి ఏదో ఇంత కట్టుకొని ఆశ్రయిస్తే దేవుడు ఈ ప్రకారం చేస్తే ఏం చేయాలి చెప్పు. దీనికి మీరే ఏదో న్యాయం చేయాలమ్మా. ఇంకెంతకంటే మేమేం చెప్పలేము. న్యాయం అయిపోయి బిడ్డలు అల్లాడుతున్నారు. అంటే మీరు వచ్చిన తర్వాత మీరు అంటే మీ దగ్గర కరెంటు బిల్లు కానివ్వండి, ఇలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి కదా? అన్ని కట్టుకున్నారమ్మా. కరెంటు బిల్లు, నీళ్ళ బిల్లు, ఇంటి ట్యాక్స్ అన్నీ ఉన్నాయమ్మా. కాగితాలు, రిజిస్ట్రేషన్ పేపర్లు చేయట్లేదమ్మా. పర్మిషన్ కాగితాలు ఉన్నాయి, ఇంటి ట్యాక్స్ ఉన్నాయి, నీళ్ళ బిల్లు ఉన్నాయి, మళ్ళీ కరెంటు బిల్లు మొత్తం ఇంత ఉన్నా కూడా ఈ కాగితాలతోటి మాకు సంబంధం లేదని చెప్పి నిలువుకు మాట్లాడుతున్నారమ్మా. ఏ పేపర్లు మాకు అవసరం లేదని. అంటే ఇప్పుడు ఖాళీ చేయమని అయితే ఎంతవరకు టైం ఇచ్చారు మీకు ఈరోజు? ఏం చెప్పలేదమ్మా. అసలు 2 days టైం ఇచ్చారు. 2 days టైం ఇచ్చారా? సో అంటే మీకు మళ్ళీ వేరే ప్రాపర్టీ ఏమన్నా ఉందా, లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం మా 40 years ఇన్వెస్ట్మెంట్ మొత్తం దీంట్లోనే ఉంది. ఇక్కడికి వచ్చి మేము హైదరాబాద్లో ఉండడం 40 years నుంచి ఉంటున్నాం. మేము ఈ 40 yearsలో మేము కష్టపడ్డ మొత్తము అంతా ఇక్కడే పెట్టుకొని సొంత ఇల్లు కట్టుకున్నాం. ఆ కట్టుకున్నది మొత్తం ఇప్పుడు ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మాకంటూ ఏం లేదు. మరి ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్? ఇంకెక్కడికి వెళ్ళేది ఏం లేదు. ఇంకా రోడ్డు మీదనే ఉన్నాం ఇప్పుడు మేమైతే. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అకస్మాత్తుగా వచ్చి వాళ్ళు బయటికి నెట్టేసి ఇంకెక్కడికి వెళ్తాం? రోడ్డు మీద ఉండాల్సిందే మేము. ఇప్పుడు దానికే మీ నుంచి ఏదైనా సొల్యూషన్ రావాలి. ఇంకా సో చూసారు కదా, ప్రతి ఒక్కరైతే అంటే వీళ్ళకి ఇంకొక 2 days టైం అయితే ఇచ్చారని అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కటి ప్రూఫ్తో ఉన్నా కూడా మమ్మల్ని ఇలాంటి హైడ్రాకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూల్చివేత అయితే చేపట్టారు అని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే మన అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల పరిస్థితి అయితే ఇది. సో అప్పటి వరకు ఇంకా చూస్తూనే ఉండండి 6 TV, సామాన్యుడు ఆరోపణ.